హాయ్ అండి. మనం 'నాని' రేంజ్ పెరిగిందని మనం మాట్లాడుకున్నాం. ఆల్రెడీ సూపర్ స్టార్ రేంజ్‌కి వెళ్ళిపోయాడని మాట్లాడుకున్నాం. అదే విధంగా కలెక్షన్ చూస్తే మీకు 4 రోజుల్లో 100,00,00,000 గ్రాస్ టచ్ అయిపోయిందండి. ఎక్స్ట్రార్డినరీ నెట్ చూసుకుంటే మీకు డే 1 వచ్చేసి 20,00,00,000 పైన ఉంటే, ఆ తర్వాత శుక్ర, శని, ఆదివారాలు 3 రోజులు కూడా 10,00,00,000 తగ్గకుండా నెట్ అయితే డైలీ పెట్టుకుంటూ వచ్చాడు 'నాని' అయితే. ఓవరాల్ చూసుకుంటే ఈ సినిమా పైన కొంచెం నెగటివిటీ అనేది కొంచెం స్ప్రెడ్ చేశారు చాలామంది ఎక్కువ కావాలని. ఎందుకంటే సినిమాలో మనకి ఎక్కడ బోర్ కొట్టించరని అదే చెప్పాను కదా! ఎక్కడ బోర్ కొట్టించదు. ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. ల్యాగ్ ఉండదు. హీరోయిన్ పెట్టుకున్నారు. హీరోయిన్ కూడా ఒక పర్పస్ ఇచ్చేసారు ఈ సినిమాలో. అమ్మాయితోటి ఎక్కువ గిమాన్స్ లేకుండా సరదాగా సినిమా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సరదా అనకూడదునండి. వైలెన్స్‌గా సినిమా ముందుకెళ్తూ ఉంటుంది. ఓవరాల్‌గా వైలెన్స్ కూడా చాలామంది సెకండ్ హాఫ్‌లో ఒకే చోట మొత్తం సినిమా జరిగిపోతుందని చాలామంది అభిప్రాయం చెప్తున్నారు. కానీ ఆ స్టోరీ అది డిమాండ్ చేసింది కదా! ఎందుకంటే యాక్చువల్‌గా అదొకట రాసుకున్నారు ఆయన శైలేష్ కుమార్ గారు. అక్కడ అది కూడా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఆ సెకండ్ హాఫ్‌లో కూడా మీరు అక్కడ జరిగే ప్రతి సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అసలు హీరో బతికి బట్ట కడతారన్న థాట్‌లో అయితే మనమైతే వెళ్ళిపోతాం. అలానే వీళ్ళందరిని ఎలా కాపాడతారని మనమైతే ఒక థాట్‌లో వెళ్ళిపోతాం. కాబట్టి ఒక మైండ్‌లో అయితే రన్ అవుతా ఉంటది మనకైతే ఆ సినిమా చూసినంత సేపు. నాని చనిపోతాడా? బ్రతుకుతాడా? అనేది థాట్‌లో అయితే ఉంటాం. సరే ఓవరాల్‌గా అయితే సినిమా అయితే మంచి ఎండింగ్ అయితే ఉంటుంది ఓవరాల్‌గా. సరే ఏదైనప్పటికైతే సినిమా అయితే చాలా మంచి విజయం అయితే సాధిస్తుందండి 'నాని' గారైతే. ఎందుకంటే 4 రోజుల్లో 100,00,00,000 గ్రాస్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే దసరా వచ్చేసి మీకు ఆయన లైఫ్ టైమ్ కలెక్షన్ అతను దసరా టోటల్ లైఫ్ టైమ్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 100,00,00,000 గ్రాస్ అయితే టచ్ చేయడం చూసాం. కానీ ఇక్కడ చూస్తే ఇట్లా చిటికలో 4 రోజుల్లో 100,00,00,000 అంటే మామూలు విషయం కదండీ. ఆహ్, ఇప్పుడున్న బాలీవుడ్ హీరోలే కింద మీద పడుతున్నారు. ఆహ్, మంచి పేరున్నోళ్ళే కింద మీద పడుతున్నారు 100,00,00,000 గ్రాస్ టచ్ చేయడానికి. కానీ చాలా సునాయాసంగా అయితే చూడడం చూసాం. రీసెంట్‌గా అక్షయ్ కుమార్ కూడా ఒక సినిమాతోటి వచ్చాడు 'కేసరి 2'. అది కూడా 100,00,00,000 టచ్ చేయడానికి చూసాం కదా! ఎంత కష్టపడదో. కాబట్టి ఇక్కడ చూస్తే మీకు 50,00,00,000 నెట్ అయితే చూసిందండి 4 రోజుల్లోనే. 50,00,00,000 పైనే 50,00,00,000 పైనైతే నెట్ అయితే చూడడం చూసాం. డే 1 చూసాం కదా! మంచి సాలిడ్ అయితే ఇంపాక్ట్ అయితే కలిగించాడు 20,00,00,000 తోటి. ఆ తర్వాత సాలిడ్‌గా, కన్సిస్టెంట్‌గా ఎందుకంటే రోజు డ్రాప్ అవుతూ కలెక్షన్ ఏం పడిపోలేదు. కన్సిస్టెంట్‌గా అయితే రోజుకి 10,00,00,000 నెట్ అయితే ప్రతిరోజు మనమైతే హిట్ 3కి అయితే సినిమాకైతే చూడడం చూసాం. మరి చూద్దాం మరి మండే రోజునైతే టెస్ట్ ఉండబోతుంది. మండే రోజు గనక 5,00,00,000 నెట్ అయితే చూసిందంటే మటుకు ఆహ్, ఇంకా బీభత్సమే. ఎందుకంటే 5,00,00,000 నెట్ ఒక మండే రోజున చూసిందంటే 50% డ్రాప్ అయినప్పటికి నో ప్రాబ్లమ్. కానీ 5,00,00,000 నెట్ మండే రోజున చూసిందంటే సినిమా పైన ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నారు సినిమా అభిమానులు అయితే అర్థం చేసుకోవచ్చు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ఆహ్, చాలా ఎంజాయ్ చేస్తాడు నాని తెలిసి. ఇంకా ఈ కలెక్షన్‌ని బట్టి ఆయన నెక్స్ట్ సినిమాలు చాలా వైడ్ రేంజ్‌లో ఉండబోతాయి. మనమైతే ఆశిద్దాం. ఇంకా మంచి మంచి స్టోరీలతోటి నాని ముందుకు రావాలని.